సంజన, నిశాంత్ అందమైన జంట. అందం అనేది రూపురేఖలతో వస్తే అందమైన గుణంతో కూడా అందం కనిపిస్తుంది అనేదే నా ఆలోచన. సంజన అందం మంచి బట్టలు, సింపుల్గా వేసుకునే నగలు, మొహానికి అద్దిన బ్యూటీ ప్రోడక్ట్స్, జడలో అలంకరించిన పూలతో వచ్చిందే అందం. ఎలాంటి అలంకరణ లేకపోతే సంసారంలో ఈదే స్త్రీలలాగే ఉంటుంది సంజన. అలా ఉంటే న్యాచురల్ అందం అని అది. సంజనకు తన అందం చూసి మురిసిపోవడం, సెల్లులో సెల్ఫీలు తీసుకుని మురిసిపోవడం, ఫోటోలను చూసుకుని తన అందమైన రూపం చూసుకుని మురిసిపోవడం అలవాటు. అది అంతా రోజు గమనిస్తున్న అద్దానికి సంజనకు తన నిజరూపం ఒకసారి చూపించాలనిపించింది. రోజు లాగానే అందంగా తయారై తన అందానికి తనే మురిసిపోతున్న సంజన సెల్ఫీ తీసుకుని అద్దం ముందుకు వచ్చి నిలబడి తన అందానికి తుది మెరుగులు దిద్దుకోవాలని చూసింది. వెంటనే సంజన చూస్తుండగానే సంజనలా అలంకరించుకున్న ఒక అస్థిపంజరం కనిపించింది. అది చూడగానే సంజన భయపడిపోయింది. అక్కడి నుండి బయటికి పరిగెత్తింది. కొద్దిసేపటికి భర్త రాగానే విషయం చెప్పింది. అతని ధైర్యం చెప్పి ఇద్దరు అద్దం దగ్గరికి రాగానే సంజన మరలా నిలబడి అద్దం ముందు చూసుకోసాగింది. నిశాంత్ ఉన్నప్పుడు మామూలుగా అందంగా కనిపించింది. నిశాంత్ పక్కకు పోయాక అదే అస్థిపంజరం సంజన అలంకరించుకునే విధంగానే ఉంది. అలా 4-5 సార్లు చూసుకున్నా కానీ సంజనకు అర్థం కాలేదు. అందం అంటే అలంకరణలో లేదు, అందమైన మనసులో ఉంటుందని. అందం అనేది అలంకరణతోనే కాదు, అందమైన గుణం కూడా ఉండాలని సంజన గ్రహించిన నిజం. గుడ్ నైట్ పిల్లలు. నా కథ నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ నొక్కండి. నా కథ నోటిఫికేషన్గా వస్తుంది.